హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధరణి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను హెల్దీ రొటీన్తో పాటు తొలి ఏకాదశి ఎలా చేశాననేసి వీడియో పెడతాను. మనం పూజ స్టార్ట్ చేస్తున్నామంటే చేయాల్సిన ఫస్ట్ పని ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు వేయకుండా పూజ అనేది అస్సలు చేయకూడదు. ఆ తర్వాత ఈరోజు దేవుడికి రైస్ ఐటమ్ ఏది పెట్టకూడదు అని చెప్పి పాల పాయసం అయితే చేశాను. ఇంకా నేను వేరేగా చేద్దాం అనుకున్నా, బట్ ఇంకొక స్టైల్లో చూస్ చేసుకున్నాను. అంటే పసుపు నీళ్ళతో అభిషేకం, కుంకుమ నీళ్ళతో అభిషేకము. అంటే జొన్న పిండితో దీపం పెట్టి జొన్న పిండితో ఒక పౌడర్ చేసి పెట్టాలన్నమాట. కానీ అది నాకు ఆ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఆ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, దేవుడికి మనం మనకున్నంతలో చేస్తే చాలు అనేసి. అంటే ఆర్భాటాలు ఏం అవసరం లేదు, ఉన్నది మనకు తెలిసినంత వరకు చేస్తే చాలని. ఆ తర్వాత నేను ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చేసి పప్పు కర్రీ, డ్రమ్ స్టిక్ ఫ్రై, ఇంకా చపాతీ చేశాను. అంటే ఈరోజు రైస్ ఐటమ్ ఏది తినకూడదని చెప్పేసి. అంటే నేను చపాతీ తిని చాలా ఇయర్స్ అవుతాను అనమాట. అంటే నాకు అంటే కంటిన్యూగా అప్పుడు ఒక 3 ఇయర్స్ నేను చపాతీ తినడం వల్ల నాకు అది బాగా విసుగొచ్చేసింది అనమాట. అది ఎప్పుడు తిన్నా నాకు వామిటింగ్ అయిపోతుంది. నేను ఈరోజు ఇంకా తప్పనిసరిగా ఇంకా చపాతీ పిండి మాత్రమే ఉందని చెప్పేసి నేను చపాతీలు చేసుకున్నాను అనమాట. అది తిన్న వెంటనే నాకు కొంచెం హెల్త్ మొత్తం ఇదైపోయింది. అందుకే ఈవినింగ్ కూడా నేను అంతగా పూజ చేసుకోలేదు, జస్ట్ దీపారాధన చేశాను అంతే. అంటే నామాలన్నీ చదివి కొంచెం బాగా చేద్దాం అనుకున్నా. ఇలా అయిందనమాట. అంటే నిన్న వంటలు కూడా ఎందుకో కొంచెం సరిగ్గా కూడా రాలేదు. ఇంకా నేను మండే నుంచి స్ట్రిక్ట్గా డైట్ చేయాలి అని చెప్పి ఇంకా ఒక 5 kgs అలా లాస్ అవ్వాలి. చపాతీ వల్ల నా చావుకు వచ్చింది. అంతే ఈ వీడియో.